Hi friends, welcome to my channel. This is YSN Yadav and good evening from హైదరాబాద్. సో ఈరోజు మీరు తమ్నైల్లో చూసినట్టుగానే నా ఇద్దరు ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు అనమాట బంగ్లాదేశ్ నుంచి. అందులో ఒకళ్ళు మీకు బాగా తెలుసు, మజ్దాక్ చౌదరి నా ఫ్రెండ్. సో వాళ్ళ ఫ్రెండ్ కూడా వాళ్ళిద్దరికి హైదరాబాద్లో ఒక వర్క్ మీద వస్తున్నారంటే యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్కి పని అండ్ మజ్దాక్కి చెన్నైలో ఒక పని ఉంది, నాకు మజ్దాక్కి చెర్రీకి ముగ్గురికి కలిపి. సో ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఇద్దరు కలిసి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ మేబీ ఒక 2-3 డేస్ ఉంటా అని చెప్పారు. ఈ 2-3 డేస్లో నాకు ఎంత వీలవుతుందో అంతవరకు వాళ్ళకి హైదరాబాద్ మొత్తం ఎక్స్ప్లోర్ చేపించి చూపించడానికి అయితే ట్రై చేస్తా. అండ్ అంతే, ఈ వీడియో కూడా ఈరోజే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ దీనికి సంబంధించిన స్టోరీస్ ఇవన్నీ కూడా నేను పెడుతూనే ఉంటా. మీరు మన బంగ్లాదేశీ ఫ్రెండ్స్కి ఇక్కడ ఏం చూపిస్తే మంచిగా ఉంటుందో అనేది మీరైతే చెప్పండి. లాస్ట్ టైం మజ్దాక్ వచ్చిండు నా రూమ్లోనే ఒక 10-15 డేస్ ఉన్నాడు. నేను అప్పుడు లేను, నేను అండమాన్ రైడ్కి వెళ్ళిన. అప్పుడైతే నేను హోస్ట్ చేయడం మిస్ అయిపోయినా. నా రూమ్లోనే స్టే చేసిర్రు, అంతా నేనే తిప్పి అష్రఫ్తో చూపించేసిన. కాకుంటే మనం చూసుకోవడం వేరే ఉంటుంది కదా, ఎందుకంటే మీరందరూ మన బంగ్లాదేశ్ వీడియోస్లో చూసే ఉంటారు నన్ను ఎంత మంచిగా చూసుకున్నారు వాళ్ళు బంగ్లాదేశ్లో. మీరు కూడా షాక్ అయిపోయారు కదా, ఏందన్న బంగ్లాదేశ్లో మిమ్మల్ని ఇంత మంచిగా చూసుకుంటారు అది ఇదని చెప్పి కామెంట్ చేశారు కదా. సో అట్లనే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చినప్పుడు వాళ్ళని కూడా దానికన్నా ఇంకొక 100 రెట్లు ఎక్కువ మంచిగా మనం అయితే చూసుకోవాలా. అదైతే చూసుకుందాం. అంటే నాకు మీ నుంచి సజెషన్స్ కావాల్సిందల్లా ఏం లేదు. ఎక్కడెక్కడ బిర్యానీ తినిపించాలి, హైదరాబాద్ అంటే అఫ్కోర్స్ బిర్యానీ, ఎక్కడెక్కడ టీ తాపించాలి, అండ్ ఇంకా నైట్ డిన్నర్స్ కానీ బ్రేక్ఫాస్ట్లు, నైట్ 12-1కి తినే స్పాట్లు ఏమైనా ఉన్నాయా, అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీరు కింద మొత్తం కామెంట్ చేయండి. అండ్ నేనైతే స్టోరీస్ పెడుతూనే ఉంటా. మ్యాక్సిమం ఇన్ కేస్ ఎవరైనా మీరు ఆ నియర్ బై ఏరియాలో ఉండి కలవాలి అనుకుంటే నేను ఒకవేళ 1 అవర్ అక్కడే ఉంటా అనుకోండి, అప్పుడు పెడతా. నేను స్టోరీ పెడతా కదా, స్టోరీ పెట్టిన తర్వాత 1 అవర్ లోపు మీరు రీచ్ అవుతా అనుకుంటే వచ్చి నన్ను కలవచ్చు. లేదు స్టోరీ పెట్టి 30 మినిట్స్ అయింది, 40 మినిట్స్ తర్వాత మీరు చూసారు అనుకోండి, అప్పుడైతే మీరు రాకండి. ఎందుకంటే చెప్పాను కదా, స్టోరీస్ పెట్టిన 1 అవర్ వరకు లేదా 45 మినిట్స్ to 1 అవర్ వరకు నేను అక్కడే ఉంటా. సో రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. అండ్ ఇంకా ఇప్పుడైతే ఏం లేదు, నాకు కొంచెం బయట కొన్ని వర్క్స్ ఉన్నాయి. అవి వర్క్స్ కంప్లీట్ చేసేసుకొని నైట్ వాళ్ళు 10:30కి ఫ్లైట్ దిగుతారు. మేబీ 11:30 ఆ టైంకి బయటకు వస్తారేమో, అప్పుడు నేను రిసీవ్ చేసుకోవాలి వాళ్ళని. సో ఈ లోపు నాకు చిన్న పనులు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో, అవి కంప్లీట్ చేసుకుందాం. ఇక్కడ నేనైతే మాత్రం ఒక చిన్న అడ్వెంచర్ చేసుకుంటూ ఒక ఏరియా సైడ్ అయితే వచ్చేసిన. యాక్చువల్లీ నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, బై మిస్టేక్ రాంగ్ రూట్లో అయితే ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఓకే, ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం నేను ఇక్కడ హయత్ నగర్ సైడ్ అయితే వచ్చేసిన అనమాట. ఏం లేదు, యాక్చువల్లీ ఒక పెద్ద స్టంట్ అయితే అయింది. అంటే నేను వ్లాగ్ చేద్దాం, మొత్తం షూట్ చేద్దాం అని అనుకుని అంత హడావిడిగా అయిపోయింది. నా ఫ్రెండ్ని ఇప్పుడు నేను మీకు పిక్చర్స్ డిస్ప్లే చేస్తా. హైదరాబాద్ అంటే మన నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి నేను వెళ్దాం అంటే మా ఫ్రెండ్ని పంపిద్దామని చెప్పేసి అనుకున్నా చెన్నైకి. సో అది బిస్కెట్ అయిపోయింది అనమాట, ఆ ట్రైన్ మిస్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలని చూస్తే ఇక్కడ అగైన్ మళ్ళీ ఈ ఏరియాలో మా ఎల్బీ నగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి నేనైతే పికప్ పెట్టిన. అండ్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర అబ్బా రామోజీ ఫిలిం సిటీ దగ్గర వాళ్ళకి కాల్ చేసినాం, ఎప్పుడు వస్తారు మీరు రామోజీ ఫిల్మ్ సిటీ, ఎక్కడ ఉన్నారంటే మేము ఇక అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నా అంటే ఇక నేను కూడా ఇక్కడే ఉన్నా, రండి అని చెప్పేసి అన్నారు వాళ్ళు. సో అట్లా ఫాస్ట్గా ఫాలో అయ్యి వస్తూ ఇక్కడ వనస్థలిపురంలో అయితే నేను ఇంకా బస్ ఎక్కిచ్చేసిన. హైదరాబాద్ మన వనస్థలిపురం. ఒకప్పుడు ఇదైతే ఊరు చివర, ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో ఒక ఏరియా లాగా అయిపోయింది అనమాట. రోడ్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయి అసలుకి. 6 లేన్ రోడ్డు, పక్కన సర్వీస్ రోడ్ 2 లేన్ అనుకుంటా. అది సర్వీస్ రోడ్ లేదు, ఇంకా అవుతుంది అది. ఇప్పటికైతే 6 లేన్ రోడ్డు. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ని పిక్ చేసుకొని, వాళ్ళు అంటే ఇప్పట్లో రారు, నేను ఇంకా ఎటు పోదామని చెప్పి ఆలోచిస్తున్నాను. నాకు ఇంక ఎటువంటి ప్లాన్స్ అయితే లేవు. వెళ్ళి మా బంగ్లాదేశీ ఫ్రెండ్స్ని పిక్ చేసుకోవాలి 11:30కి. సో టైం ఇప్పుడైతే 9 అయింది. ఇంకా మెల్లిగా నేను చిన్నగా తిరుక్కుంటూ పోయేసరికి అయిపోతుంది. పార్క్ చేసి పోదామా అనుకుంటున్నాను నేను. కార్ పార్క్ చేసి మంచిగా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఒక కాఫీ అట్లా మంచిగా తాగుతూ అట్లా ఎంజాయ్ చేద్దామా అన్నట్టు అనుకుంటున్నా. ఇంకా తెలియదు, ప్లాన్స్ ఏమైనా ఉంటే చెప్తా. నేను ఇటు సైడ్ నుంచి రాక చాలా రోజులు అయిపోయింది. అంటే నేను ఎప్పుడు వచ్చిన అవుటర్ రింగ్ రోడ్ సైడ్ నుంచి వస్తున్నా, ఎల్బీ నగర్ ఈ ఏరియా నుంచి అయితే రాక చాలా రోజులు అయిపోయింది. నేను అందుకని నాకు ఇటువంటి ఏరియా సైడ్ ఈ డెవలప్మెంట్ చూస్తుంటే నాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. అంటే మళ్ళీ చాలామంది అనుకోవచ్చు ఇది మీ ఊరికి పోయే రోడ్డే కదా, నీకు కొత్తగా ఏముంది అది ఇదని చెప్పేసి. నేను ఇటు సైడ్ నుంచి రావట్లేదు, సర్వీస్ రోడ్ యూజ్ చేసుకుంటూ వస్తున్నా.
నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది పోండి అసలు. ఇగోండి ఇక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో చూడండి ఎన్ని కార్లు ఆగున్నాయో. ఇవన్నీ ఎందుకు ఆగినాయి అంటే అక్కడ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారు చూసారు కదా, వాళ్ళకి సంబంధించిన కార్లు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఫోన్ చేస్తే అరైవల్స్లోకి వీళ్ళు అప్పుడు వెళ్ళిపోతారు అనమాట. యాక్చువల్లీ ఇది మంచి ప్లానే, కాకుంటే ఇప్పటికైతే మంచిగానే ఉంది, ట్రాఫిక్ జామ్ ఏం కాకుండా. కానీ ఇంకొంచెం ఎక్కువ వెహికల్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు కొంచెం ఇబ్బంది ఎలా ఉంది. మన వల్ల ఫ్లైట్ అయితే ల్యాండ్ అయింది, నాకైతే ఇంకేం ఫోన్ చేయలేదు. మేబీ ఇండియన్ సిమ్ ఉందో లేదో తెలియదు, ఎట్లున్నా మేనేజ్ అయితే చేసేస్తారులేండి. మీకు ఇప్పుడు మజ్దాక్ గురించి కూడా నేను మీకు ఒకసారి చెప్తా, అసలు ఆయన ఎవరు, నాకు ఎట్ట ఫ్రెండ్ అయ్యిండు ఏంది అనేది మొత్తం కూడా నేను మీకు చెప్తా కలిసిన తర్వాత. మెసేజ్ చేసి రాలే అనుకుంటా, వాళ్ళే అవ్వండి మజ్దాకే. బ్రో అబౌట్ టు ల్యాండ్. ఓ అబౌట్ టు ల్యాండేనా, ఇప్పుడే ఫోన్ చేశారు నాకు. సో ఈరోజు డేట్ వచ్చేసి November 23rd. సో ఈ వీడియో ఈరోజే పబ్లిష్ అయిపోతుంది, ఈరోజు సాయంత్రం వచ్చేస్తుంది మీకు. ఇంకా నేను ఏం ప్లాన్స్ ఏందని అడగలేదు, ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా ఓకే, వారం రోజులు ఉంటారా, 10 రోజులు ఉంటారా, 2 రోజులు ఉన్నా ఓకే. ఎందుకంటే మేము ఇంకా తిరిగే ప్లాన్ కూడా ఉంది కొంచెం. తిరిగే ప్లాన్ అది కరెక్ట్గా ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే December 6th రోజో 5th రోజో మజ్దాక్ది వీసా ఎక్స్పైరీ అవుతుందన్నమాట నా ఫ్రెండ్ది. కాబట్టి ఆ ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఇండియన్స్ వీసా కూడా ఇవ్వట్లే అనమాట వాళ్ళకి. బంగ్లాదేశీ వాళ్ళకి ఇండియన్ వీసా మొత్తం బ్యాన్ చేసి పెట్టేసారు ఇప్పటి వరకు అయితే మాత్రం. మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు ఆ వీసా. ఎందుకు బ్యాన్ చేశారంటే మీకు తెలుసు కదా, బంగ్లాదేశ్లో గొడవలు అయినాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళ పాత ప్రెసిడెంట్ షేక్ హసీనా ఆవిడ పదవి నుంచి, అదే దేశం నుంచి పారిపోయింది. ఇప్పుడు ఆ పదవిని వేరే వాళ్ళు తీసుకున్నారనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మా మజ్దాక్ ఉన్నాడు కదా, మా మజ్దాక్కి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ వాళ్ళ రిలేటివ్ అనమాట. ఈయన పెళ్ళికి కూడా వచ్చిండు. వాళ్ళ పెళ్ళి అడుగుతా, పెళ్లి ఫొటోస్లో ఏమైనా ఉన్నాయా ఫోన్లో ఉంటే చూపిమని చెప్పేసి అడుగుతా, మీకు కూడా చూపిస్తా. ప్రెసిడెంట్ ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ వీళ్ళ డాడీకి చాలా క్లోజ్ అనమాట. అంటే ఒకటే కమ్యూనిటీ, పక్క పక్కన ఇల్లులు. జస్ట్ ఒక వీళ్ళ ఇల్లు వీళ్ళది చిట్టగాంగ్ దగ్గర ఏదో ఒక చిన్న పల్లెటూరు, ఆయనది కూడా అదే, ప్రెసిడెంట్ది కూడా అదే ఊరు. వీళ్ళ ఇల్లు ఇది, మధ్యలో వేరే వాళ్ళ ఇల్లు, దాని పక్కన ఇల్లే ప్రెసిడెంట్ది. అండ్ ఇంకా మనవాడి గురించి ఇంకొక షాకింగ్ విషయం, నాకు వీడు 4 years నుంచి ఫ్రెండ్, నాకు మొన్ననే ఒకటి చెప్పిండు. నేనైతే షాక్ అయిపోయినారు, ఇప్పుడు చెప్పినవేందయ్యా నాకు అనేది. అసలు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్, ఇదేందో కానీ అస్సలు అర్థం కావట్లేదు, బీభత్సమైన ట్రాఫిక్. ఇంకా ఎక్కడబ్బా. సో ఓకే, ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం. నేను కార్ అయితే పార్కింగ్లో పెట్టి నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు పాపం చాలా దూరం నుంచి వచ్చారు కదా, టీ కానీ ఏమైనా తాగుతారేమో అని చెప్పేసి. నా బతుకు చెడ. నేనైతే ఇప్పటికీ ఎయిర్పోర్ట్కి ఒక 100 సార్లు వచ్చి ఉంటా. నేను ఎగ్జిట్ దగ్గర యూటర్న్ తీసిన, ఎమోషనల్ డ్యామేజ్ అయింది నాకైతే మాత్రం. ఇవ్వండి ఒక చేతిలో కెమెరా, ఇట్లుంటే కొంచెం అట్టనే ఉంటుంది. ఇంకా ఏం కాదులేండి, ఒక రౌండ్ అబౌట్ తీసుకొని సర్రని వెళ్ళిపోదాం. నాకు ఇది అవ్వడం ఇట్లా 1వ సారి ఏం కాదు. చెయ్యి అక్కడ ఒక బోర్డు వస్తుంది, అది NMDC అని ఏదో, అది గుర్తుపెట్టుకోవాలి. అమ్మయ్య, ఫైనల్లీ కార్ అయితే పార్క్ చేసేసిన. ఇక్కడ B6 లేన్లో చేసిన. మర్చిపోతాను అసలుకే. నాకు ఎందుకో ఈ షర్టు ఈ టోపీ అంతా చూస్తుంటే ఎట్లనో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ప్రపంచమూత్రికోండి. కొంచెం అట్లే ఉంది కదా గెటప్, ముఖేష్ గడ్ లాగా. సో వాళ్ళైతే ల్యాండ్ అయిపోయారు, ఒక 15 to 20 minutesలో అయితే వచ్చేస్తారు. నాయన ఆగండ్రు సార్. నాకు ఒకటి ఇది అర్థం కాక అడుగుతా, ఇది బస్ స్టాండా లేకుంటే ఎయిర్పోర్ట్ అర్థం కావట్లేదు. 12:30 అయింది టైము. ఈ టైంలో కూడా చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో, ఫుల్ రష్, ఎక్కడ చూసినా జనాలే. ఒకవేళ ఇప్పుడు నేను కుదిరితే మీకు చూపిస్తా.
ఈ కింద అంతా ఏరియాలో సూపర్ చేసారు అసలుకి. నాకైతే నిజంగా ఏదో ఖతార్లో దుబాయ్ ఎయిర్పోర్ట్లో తిరిగినట్టుంది, సింగపూర్ ఎయిర్పోర్ట్లో అంత మంచిగా ఉంది కింద అయితే. నేను మీకు ఇప్పుడు వస్తా కదా సేమ్ ఇదే రూట్లో నేను మీకు చూపిస్తా. Hi bro. Where were you? I was hiding there. Come this way. Finally. How are you bro? I'm fine. How are you? Good. Bro, sorry. Hi bro. Kaise ho? After a long time, and finally I'm meeting Sunny in Hyderabad. Last time when I was here, he was in Andaman. Yeah, Andaman Nicobar and we are here. Yeah. So, How is your journey bro? How it much? was good. It was good. कितना घंटा दिया total? 1 hour 20 minutes 1 hour 20 minutes. in total. 2 delays. 2 delay. One first it was like maybe 30 minutes, and again. మనోడికి ఏంటంటే ఎయిర్ ఇండియాలో వచ్చింది అనుకోండి ఎప్పుడైనా డిలే అంట. Common thing. Every time I went on Air India, every time it was delayed. Where is your friend? Yeah, But Indigo is always on time. yeah. I noticed Most that. of the time. నాకైతే మేబీ ఫర్ మీ ఐ థింక్ ఇట్ హ్యాపెన్ ఓన్లీ వన్ టైమ్ బ్రో. The delay. Yeah, Air India. Air India. Usually I fly more in Indigo only. So you you didn't go to Chennai? నో బ్రో విల్ గో టుగెదర్. సో ఇక్కడ కింద చూడండి, నేను చెప్పాను కదా చాలా బాగుంది అని చెప్పేసి. ఏరియా అంతా ఇదే సూపర్ అంటే సూపర్ ఉంది. పోండి ఏరియా వరకు మాత్రం ఫుల్ లైటింగ్స్తోనే అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ ఏదో బొమ్మల షాప్ ఉంది, పిల్లలు చూసారంటే ఖచ్చితంగా ఒక బొమ్మ కావాలంటారు, ఆ రేంజ్లో ఉంది. సో ఇప్పుడు ఇక్కడ B6లో ఉంది మన కారు. అమ్మయ్య తొందరగా పోయినాం, తొందరగా వచ్చినాం. యా ఇప్పుడు మధ్యలో ఆగైతే మేము కార్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం, అంటే మజ్దాక్ దోలుతాడంట. So, డి ఫర్ డ్రైవ్. మనోడిని నేనేం చెప్పిన అంటే ఫస్ట్ అడిగినా అనమాట, అప్పుడు నీకు దోలొచ్చా లేదా అంటే మనోడు బండి మంచిగా దోలుతాడు, నాకు బండి కన్నా యా ఇరానియన్ డ్రైవింగ్. is the handbrake on? నో బ్రో. So this is the first time I'm driving a Jaguar. I thought let's experience it. యా Sorry. Bro, is it opposite? ఎస్ అపోజిట్. Shit. That's what I'm thinking. Like usually it's on the right, right? On most of the cars. యా ఫర్ అపోజిట్ టు ఆల్ ద ఇండియన్ కార్స్. Even in ల్యాండ్ రోవర్, జాగ్వర్, BMW. but in I don't Bangladesh know. it's not like that. In Huh? in Land Rover I've ridden, it's not like that. Okay. Range Rover. Here it's like that bro. Before 2014 cars are like that because all the cars I think they are exported from other countries from 2014 Right. from 2024 March onwards they started here own manufacture, as I remember. That's it. Maybe. And bro, this how do you feel about this road? It's nice. You feel like going in some foreign country, right? Exactly. See the way they Yeah. made the road, all the trees. These are what, coconut trees or what? Maybe show trees bro, some. Sure, that's okay. But it looks very nice, very organized. Yeah. They planned it and they made it, right? The Yeah. roads. They built it like maybe 20 years ago. Oh. And since then it's like that only. Like this Yeah. is how they made it 20 years ago. Yes. That amazing construction, I must say. Yeah bro. And also as I told you, the airport, it's 3 times bigger than the Mumbai airport. Did you see all the students there? In You the know, airport? yeah. Did Yeah. you see so many students and their parents? I've seen, yes. You know where all they going? No. All they are going to USA. Oh, so that means from Hyderabad, mostly many people go to USA. Yeah, out of 100 people, 56 people are Telugu people from India. Whoever is going to US, out of 100 people for studies, 56 people is like Telugu guys from Andhra and Telangana. There people are crazy about US. They want to go there and get a good job. మనోళ్ళు మామూలుగా బోరని చెప్తున్నా బ్రో. బ్రేక్ ప్యాడ్స్. Oh, yeah. Not very hard. యా సో బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినాయి దీనికి, అదే చెప్తాను అనమాట నేను. హౌ డిడ్ యూ ఫీల్ బ్రో యాజ్ ఆఫ్ నౌ? గుడ్. That's good. What model is this? Of F Jaguar? Pace, the SUV one. And you know, from next year they are stopping
petrol and diesel cars. Jaguar. Yes, from 2025. And They are all electric and hybrid. all electrics, all gas. Yes. All gas. Yeah. This company went by Tata, no? Some yes, Tata. Tata. Yes. Also Range Rover. Yes. Range Rover, Land Rover Jaguar. Yeah, Land Rover Jaguar. Land Rover is the parent company. Yeah. It's almost the same, bro. సో ఇంకా ఇప్పుడైతే మేము రూమ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి మన వాళ్ళ కోసం అయితే నేను ఫుడ్ ఆర్డర్ చేసి పెట్టేసిన. బ్రో డిడ్ యూ హియర్ ఎనీ సౌండ్? Yeah, I'm hearing. What is that? What is that? Yeah. ఓ విండ్షీల్డ్ బ్రో. Oh, it's open or oh shit. వెయిట్ On this side, I'll go straight. నో లెఫ్ట్ సైడ్ సారీ. వెనక అక్కడ అదేంటి వైపర్ ఆన్ అయింది. That's what happened. Wait. Yeah. No, okay. Perfect. Gone. Gone? Yeah. It's because of the confusion, right? Yeah. Suddenly I'm riding. ఓకే ఇప్పుడైతే ఇంకా ఫైనల్లీ రూమ్కి కూడా వచ్చేసినాం. వచ్చిన తర్వాత మన వాళ్ళకైతే తినిపించేసిన, ఎందుకంటే నేను కొంచెం డైట్లో ఉన్నా కాబట్టి నేను తొందరగా తినేసిన. ఇక రేపు 2 రోజులు అయితే మాత్రం డైట్ ఉండదు, ఏముండదు, అంతా క్యాన్సిల్ అయిపోతుంది అనుకోండి. మజ్దాక్ బ్రో అక్కడ వాళ్ళ డాడీ ఏదో మాట్లాడుతున్నారు ఫోన్లో. సో బ్రో नाम क्या है आपका? My name is Mehdi Hassan. My name is Mehdi. मेहदी. Yeah. Okay. Hello. एंड आप ढाका से और किधर से? I live in Rajshahi. Huh? My hometown is Rajshahi. अच्छा चिटागोंग साइड? No. शिलेट साइड? No, Uttar Bongo. ईस्ट? North part. ओ अप साइड नियर मेघालय దట్ సైడ్? Yeah. ఓకే. సో ఈయనైతే నాకు ఇంతకుముందు తెలియదు, ఇప్పుడే మంచిగా పరిచయం అయ్యారు. అప్పుడే తెలుసు కదా, 1-2 గంటలలో క్లోజ్ అయిపోతారు. బ్రో యూ వర్క్ ఇన్? I work in Nagod Limited Territory as a territory officer. ఓకే. విచ్ బైక్ యూ హ్యావ్ ఇన్ బంగ్లాదేశ్? Right now I have no bike. I sold it. I will buy Royal Enfield inshallah. ఓకే. ఎందుకంటే వీళ్ళకి రాయల్ ఎన్ఫీల్డ్ రీసెంట్గా లాంచ్ అయిందనమాట. మనం ఫస్ట్ టైం బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు వీళ్ళ దేశంలో హైయెస్ట్ సీసీ వచ్చేసి 165. ఇప్పుడు దే నో 360 ఆర్ 350. సో ఇప్పుడు 350కి ఆ సీసీ లిమిట్ అనేది పెంచారు అనమాట. It will come our country in January. ఇన్ జనవరి యూ ఆర్డర్డ్ ఇట్? Yeah. ఓకే. విచ్ బైక్? 350 Meteor? Hunter. Hunter? No, Hunter. ఓకే. I will modify it. ఓకే 350 హంటర్ అయితే ఆర్డర్ చేశారంట. సో బంగ్లాదేశ్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక రికార్డ్ అనమాట. ఎట్లా అంటే వాళ్ళు బైకులు పెట్టారు కదా, ఒక్కటే రోజు 10,000 బైకులు 15,000 బైక్లో ఆర్డర్లు వచ్చేసినాయి అనమాట. అండ్ వారం రోజుల తర్వాత వాళ్ళు ఆపేసిరంట. వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు బైక్ ఆర్డర్స్ తీసుకోవడం ఆ రేంజ్లో వచ్చినాయంట రాయల్ ఎన్ఫీల్డ్కి. వాళ్ళకి నెక్స్ట్ ఒక 6-7 నెలలకి కంటిన్యూస్గా డెలివరీస్ ఇచ్చినా కూడా సరిపోదు, అంటే అన్ని రోజులకి బైక్స్ అన్నీ బుక్ అయిపోయినాయి అనమాట అక్కడ బంగ్లాదేశ్లో. बांग्लादेश में बहुत क्रेज है ना रॉयल एनफील्ड का भी? Yeah. फुल पूरा बुकिंग हुआ ना? Full up to April month they're already booked. booked. అంటే ఇది నవంబర్ కాబట్టి 6 months, ఆల్మోస్ట్ 6 monthsకి 6 months మొత్తం ప్రీ బుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి మేలో వస్తుంది లేదా జూన్లో వస్తుంది బండి. Yeah. సో ఇంకా ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడికే క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో వీళ్ళని చార్మినార్ దగ్గరికి అండ్ నీలోఫర్ కెఫేకి ఇవన్నిటికి తీసుకొని పోయి వీళ్ళది రివ్యూ అయితే తీసుకుందాం. ఎట్లుంది ఏందనేది, మనకి మన ఫుడ్ గురించి ఎట్లా చెప్తారో ఏందనేది అయితే చూద్దాం. దిస్ ఈజ్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. రేపు వచ్చే వీడియోస్ అయితే మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే దీనికి వీళ్ళకి మన ఫుడ్ మన స్టైల్ అంతా తినిపిస్తా ఉన్నాను అనమాట. సో దానికి సంబంధించిన రివ్యూస్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు.